టాటాలు, బిర్లాలు, సింఘానీలు, అదానీలు, ఈ మెగా గుజరాతీ వ్యాపారస్తులు, ఈ రామోజీరావు లాంటి వాళ్ళు వీళ్ళని ఆదర్శమూర్తులు అనకూడదని నేను గట్టిగా అనుకుంటున్నాను. ఒక దార్శనికుడు అన్నప్పుడు నేను రాశాను, ఒక కందుకూరి వీరేశలింగం పంతుల్ని దార్శనికుడు అంటాం, ఒక గురజాడ వెంకటప్పారావుని అక్షర యోధుడు అంటాం, ఒక సురవరం ప్రతాపరెడ్డి గారిని ఆదర్శమూర్తి అంటాం. అలా ఒకళ్ళు ఆదర్శంగా నిలవాలి, ఒకళ్ళు దార్శనికులు కావాలి అంటే వాళ్ళు వ్యాపారస్తులు అవ్వరు అనేది నా పాయింట్. మిగిలిన రంగాల్లో గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, దేశానికి మేలు చేసేవాళ్ళు, ఈ సమాజం కోసం తప్పించి ఈ దేశ విముక్తి కోసం పోరాడిన వాళ్ళు, ప్రాణాలు అర్పించిన వాళ్ళు, త్యాగం చేసిన వాళ్ళు ఆదర్శ